everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ వీ వర్ హ్యావింగ్ అ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి నిమిషం కూడా మంచి అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛానల్ అంతా చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో సమ్మర్ అండ్ కిడ్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కనురెప్పలు. కనురెప్పలని మనం ఇంగ్లీష్లో ఐ ల్యాషెస్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నీ ప్రవర్తన చాలా మారిపోయింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యువర్ బిహేవియర్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్ ఈ విధంగా చెప్తాం. అండ్ నౌ మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ నువ్వుల నూనె. నువ్వుల నూనెని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ మామిడికాయ పచ్చడి ఎప్పుడు పెడతారు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఎన్ని మామిడికాయలు తింటావు? మ్యాంగోస్ ఎక్కువగా తింటూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ మ్యాంగోస్ డూ యూ ఈట్? హౌ మెనీ మ్యాంగోస్ డూ యూ ఈట్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఈటన్ టూ మచ్ సో డోంట్ ఈట్ ఎనీ మోర్. యూ హ్యావ్ ఆల్రెడీ ఈటన్ టూ మచ్ సో డోంట్ ఈట్ ఎనీ మోర్ అంటే నువ్వు ఇప్పటికే చాలా తిన్నావు కాబట్టి ఇంకా తినొద్దు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఈటింగ్ దాట్ మచ్ ఈట్ టుమారో. ఆర్ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఈటింగ్ దాట్ మచ్ దెన్ ఈట్ టుమారో అంటే నీకు అంతగా తినాలని ఉంటే లేదా అంతగా తినాలని అనిపిస్తే రేపు తిను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ సమ్మర్ అయ్యే వరకు తింటూనే ఉంటాను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కంటిన్యూ టు ఈట్ మ్యాంగోస్ అంటిల్ ద సమ్మర్ సీజన్ ఎండ్స్. ఐ విల్ కంటిన్యూ టు ఈట్ మ్యాంగోస్ అంటిల్ ద సమ్మర్ సీజన్ ఎండ్స్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఐ విల్ కీప్ ఈటింగ్ మ్యాంగోస్ అంటిల్ సమ్మర్ ఇలా కూడా చెప్పచ్చు. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ ఈట్ అప్ టు 10 మ్యాంగోస్ అ డే. ఐ ఈట్ ఆర్ ఐ కెన్ ఈట్ అప్ టు 10 మ్యాంగోస్ అ డే అంటే నేను ఒక్క రోజులో దాదాపుగా 10 మ్యాంగోస్ వరకు తినగలను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఈట్ ఐ నెవర్ గెట్ బోర్డ్ దట్స్ వై ఐ కీప్ ఈటింగ్. నో మ్యాటర్ హౌ మచ్ ఐ ఈట్ ఐ నెవర్ గెట్ బోర్డ్ దట్స్ వై ఐ కీప్ ఈటింగ్ అంటే నేను ఎంత తిన్నా సరే నాకు అస్సలు బోర్ కొట్టదు, అందుకే నేను తింటూనే ఉంటాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ సీజనల్ ఫ్రూట్స్ తినడం మంచిది. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ గుడ్ టు ఈట్ సీజనల్ ఫ్రూట్స్. ఇట్ ఈస్ గుడ్ టు ఈట్ సీజనల్ ఫ్రూట్స్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ బీ స్టబన్ అండ్ సే యూ డోంట్ ఈట్ ఫ్రూట్స్, ఈట్ ఆల్ ఫ్రూట్స్. డోంట్ బీ స్టబన్ అండ్ సే యూ డోంట్ ఈట్ ఫ్రూట్స్, ఈట్ ఆల్ ఫ్రూట్స్ అంటే నువ్వు మొండిగా నేను ఫ్రూట్స్ తినను అని నాకు చెప్పకు, అన్ని ఫ్రూట్స్ లేదా అన్ని పండ్లు తిను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ షుడ్ డెఫినెట్లీ ఈట్ ఎవ్రీ ఫ్రూట్ ఇన్ యువర్ స్నాక్ బాక్స్. ఆర్ యూ షుడ్ డెఫినెట్లీ ఈట్ ఎవ్రీ ఫ్రూట్ ఇన్ యువర్ స్నాక్స్ బాక్స్ అంటే నువ్వు నీ స్నాక్స్ బాక్స్లో ఉండే ప్రతి ఫ్రూట్ని కూడా ఖచ్చితంగా తినాల్సిందే అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ అన్నం తినకుండా మ్యాంగో తిన్నావా? ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఈట్ మ్యాంగో వితౌట్ రైస్? డిడ్ యూ ఈట్ మ్యాంగో వితౌట్ రైస్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వై ఆర్ యూ ఈటింగ్ చాక్లెట్స్ డ్యూరింగ్ లంచ్? వై ఆర్ యూ ఈటింగ్ చాక్లెట్స్ డ్యూరింగ్ లంచ్ ఆర్ డ్యూరింగ్ లంచ్ టైమ్ అంటే నువ్వు లంచ్ టైంలో లేదా భోజనం చేసే టైంలో చాక్లెట్స్ ఎందుకు తింటున్నావు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే వై డూ యూ బోదర్ మీ బై నాట్ డూయింగ్ వాట్ ఐ సే? వై డూ యూ బోదర్ మీ బై నాట్ డూయింగ్ వాట్ ఐ సే అంటే నువ్వు నేను చెప్పింది చేయకుండా ఎందుకు నన్ను విసిగిస్తున్నావు లేదా ఇబ్బంది పెడుతున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్
ఏది ఎక్కువగా తినకూడదు ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్, డోంట్ ఈట్ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ వాట్ ఎవర్ యూ ఈట్ డోంట్ ఈట్ బియాండ్ ద లిమిట్. వాట్ ఎవర్ యూ ఈట్ డోంట్ ఈట్ బియాండ్ ద లిమిట్ అంటే నువ్వు ఏది తిన్నా సరే లిమిట్ దాటి లేదా లిమిట్ లేకుండా అస్సలు తినకు అని. Another example is you ate too much chocolate, that's why all your teeth are rotten. You ate too much chocolates, that's why all your teeth are rotten. అంటే నువ్వు చాలా ఎక్కువ చాక్లెట్స్ తినేసావు అందుకే నీ పళ్ళన్నీ పుచ్చిపోయాయి అని. రాటన్ టీత్ అంటే పుచ్చిపోయిన పళ్ళు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈస్ నువ్వు సగం తిని వదిలేయకు. ఇది పిల్లలకి చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ లీవ్ హాఫ్ ఈటన్, డోంట్ లీవ్ హాఫ్ ఈటన్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే యూ ఎయిట్ హాఫ్ ఆఫ్ ది మ్యాంగో అండ్ లెఫ్ట్ ఇట్, హూ విల్ ఈట్ ద అదర్ హాఫ్. యూ ఎయిట్ హాఫ్ ఆఫ్ ది మ్యాంగో అండ్ లెఫ్ట్ ఇట్, హూ విల్ ఈట్ ద అదర్ హాఫ్ అంటే నువ్వు మ్యాంగోని సగం తిని వదిలేసావు మిగతా సగం ఎవరు తింటారు అని. Another example is so you should never do such things. So you should never do such things అంటే కాబట్టి నువ్వు అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ముందు లంచ్ తిను తర్వాత ఇస్తాను. ఇది కూడా పిల్లలతో చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఈట్ లంచ్ ఫస్ట్, ఐ విల్ గివ్ ఇట్ టు యూ లేటర్. యూ ఈట్ లంచ్ ఫస్ట్, ఐ విల్ గివ్ ఇట్ టు యూ లేటర్ ఈ విధంగా చెప్తాం. ఐ విల్ గివ్ ఇట్ టు యూ లేటర్ అంటే నేను నీకు తర్వాత ఇస్తాను అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే ఐ విల్ గివ్ యూ ద ఫోన్ ఓన్లీ ఆఫ్టర్ యూ ఫినిష్ ఈటింగ్ ఆర్ ఐ విల్ గివ్ యూ ద ఫోన్ ఓన్లీ ఆఫ్టర్ యూ ఫినిష్ లంచ్ ఆర్ డిన్నర్ అంటే నువ్వు తినడం పూర్తి చేసిన తర్వాత మాత్రమే నేను నీకు ఫోన్ ఇస్తాను అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే విల్ ఇట్ టేక్ యూ అనదర్ డే టు ఫినిష్ ద ఎంటైర్ మీల్. Will it take you another day to finish the entire meal? అంటే మొత్తం భోజనం అంతా పూర్తి చేయడానికి నీకు ఇంకో రోజు పడుతుందా అని. Now the last sentence is ప్రతిదానికి మొండిగా ఉండకు. ఇది కూడా పిల్లలతో చాలాసార్లు అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బీ స్టబన్ అబౌట్ ఎవ్రీథింగ్, డోంట్ బీ స్టబన్ అబౌట్ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. డోంట్ బీ స్టబన్ అంటే మొండిగా ఉండొద్దు అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే if you are stubborn about everything, I won't talk to you at all. If you are stubborn about everything, I won't talk to you at all. Or I will not talk to you at all. అంటే నువ్వు ప్రతిదానికి మొండిగా ఉన్నట్లయితే నేను నీతో అస్సలు మాట్లాడను అని. Another example is you are not a child yet, so behave properly. You are not a child yet, so behave properly. అంటే నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి కాదు కాబట్టి సరిగ్గా బిహేవ్ చెయ్యి లేదా సరిగ్గా ప్రవర్తించు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.